ఏప్రిల్ 24 బహుళ పాడ్యమి. వృశ్చిక రాశి వారికి రాజయోగం ప్రారంభం. కానీ ఒక స్త్రీ విషయంలో జాగ్రత్త పడాలి, ముందే చెప్తున్నాను. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2 మరియు 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి సంబంధించి ఈ సమయంలో అయితే ఒక స్త్రీ పట్ల మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఈ స్త్రీ వల్ల మీకు ఏర్పడబోయే ప్రమాదాల నుండి కనుక మీరు తప్పించుకున్నట్లయితే ఇక వృశ్చిక రాశి వారు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారి జీవితంలో ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి సమయంలో విముక్తి పొందుతారు. అలానే ఆరోగ్యపరంగా ఈ సమయంలో మీకు అనుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు ప్రారంభించడం కంటే ప్రస్తుతం ఉన్న వ్యాపారాలపై దృష్టి పెట్టుకోవడం మంచిది. నూతన ప్రారంభాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న వ్యాపారాలను మీరు డెవలప్మెంట్ చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి. అయితే నూతన పార్ట్నర్షిప్లు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో మీ జీవితంలోకి ప్రవేశించబోయే పార్ట్నర్లు ఎవరైతే ఉన్నారో వీరు మీ వ్యాపార అభివృద్ధికి ఎంతైతే సహాయపడతారో అలానే వ్యక్తిగతంగా కూడా వీరితో స్నేహం అనేది అధికంగా ఉండి మీ యొక్క కుటుంబ పరంగా కూడా చాలా సహకారంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు వ్యాపార ప్రారంభాల కొరకు, రుణాల కొరకు ప్రయత్నించాలనుకుంటే ఈ సమయంలో ప్రయత్నాలు ప్రారంభించుకోవడం మంచిది. ఈ సమయంలో కనుక ప్రారంభించినట్లయితే తొందరలోనే వ్యాపారానికి సంబంధించిన రుణాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. పరిశ్రమలకు సంబంధించి దినదిన అభివృద్ధి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మీరు ఇతర దేశ పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. అలానే పరిశ్రమలకు సంబంధించి చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాల్లో కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు అనేవి పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చూసినట్లయితే చెరువుల వ్యాపారం గతంతో పోలిస్తే ఈ సమయంలో కొంచెం మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. చెరువుల విషయంలో ఆశించిన రీతిలో అయితే లాభాలు పొందుతారు. రైతులకు మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. పంట అనేది ఆశించిన రీతిలో రాకపోవడం వల్ల రుణ సమస్యలు అనేవి కొంచెం ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. రుణ సమస్యల నుండి బయటపడడం కోసం నవగ్రహ కవచాన్ని కనుక పారాయణం చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు. ఇక వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు పరిశీలించినట్లయితే విద్యార్థులు మాత్రం నూతన స్నేహాలకు చాలా దూరంగా ఉండడం మంచిది. కొంతమంది స్త్రీ పరిచయాలు మీ జీవితంలో చాలా విశేషమైన మార్పులు అయితే తీసుకొస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ పరిచయాల వల్ల మీరు నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదంతా కూడా కేవలం మీరు ఆ పరిచయాన్ని సద్వినియోగం చేసుకోవడంపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది మీ యొక్క విద్య అభివృద్ధికి ఎంతైతే సహాయపడతారో మరి కొంతమంది మిమ్మల్ని విద్య పరంగా కిందకి లాగడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు మీ వారు, ఎవరు పరాయి వారు అన్న వ్యత్యాసాన్ని మీరు తెలుసుకొని సావాసం చేసుకోవడం మంచిది. విద్యార్థులు ప్రతి పనికి కూడా ప్రణాళిక వేసుకుని ప్రణాళిక పరంగా పనులు చేసుకోండి. ప్రణాళిక లేకుండా ఈ సమయంలో మీరు కొంచెం బద్దకించే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయి. ఇక ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మిమ్మల్ని ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి పై స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి నుండి విముక్తి పొందుతారని చెప్పుకోవచ్చు. నూతనంగా వచ్చే పై స్థాయి అధికారులు మీకు ఎంతగానో సహకారం అందిస్తారు. మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధికి, ముఖ్యంగా వృత్తిపరంగా అభివృద్ధికి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అయితే ఉద్యోగ పరంగా స్త్రీలు ఉన్నట్లయితే వారితో తక్కువగా సంభాషించడం మంచిది.
మంచిది. మీ యొక్క అవసరం మేరకు సంభాషించుకోండి. అనవసర సంభాషణలు వివాదాలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. అలానే మీ యొక్క వ్యక్తిగత కుటుంబపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం అస్సలు ఉద్యోగ ప్రదేశంలో చర్చించవద్దు. అవి మీకు అనుకోని ప్రమాదాలు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా అయితే స్త్రీల వల్ల తరచూ వివాదాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కానీ లేదా తల్లిదండ్రులతో కానీ తరచూ వివాదాలు ఎక్కువగా ఏర్పడడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో కూడా కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ప్రతి దానికి కూడా ఇద్దరు తగ్గకపోవడం వల్ల ఇద్దరికి ఇగో యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ఒకరైనా తగ్గినట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా మీరు పెట్టుకునేటువంటి వివాదాలు మీ సంతానంపై విపరీత ప్రభావాన్ని చూపడం, దీనివల్ల మానసికంగా మీరు కూడా ఎంతో నిరుత్సాహ ఫలితాలు అయితే పొందుతారు. కుటుంబ పరంగా ఒక చిన్న పరిహారాన్ని మీరు పాటించుకున్నట్లయితే విశేషమైన మార్పులు కుటుంబంలో గోచరిస్తాయని చెప్పుకోవచ్చు. ఒక 9 నల్ల మిరియాలు తీసుకుని వాటిని కాల్చేసిన తర్వాత ఏదైతే పొడి వస్తుందో దాన్ని గుప్పెట్లోకి తీసుకుని ఆకాశంలోకి ఊదేసిన తర్వాత మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. ఈ పరిహారాన్ని కనుక మీరు పాటించినట్లయితే కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఏవైతే వివాదాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. రాజకీయ పరంగా మాత్రం ఒత్తిడి అనేది విపరీతంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ప్రత్యర్థులు వేసేటువంటి పన్నాగాలు నిరంతరం మీరు ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అలానే రాజకీయ పరంగా ఈ సమయంలో చెయ్యని తప్పులకు నిందలు మోసే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి రాజకీయస్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఇక తర్వాత వచ్చే కాలం అంతా కూడా చక్రం అయితే తిప్పబోతున్నారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి ఈ సమయంలో ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ సమయంలో మీరు పూర్తిగా తీర్చడం జరుగుతుంది. కళారంగ పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటారు. అలానే స్థిరాస్తులు కొనుగోలు చేయడం, వాహనాలు, ఇల్లు మొదలైనవి కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి క్రీడాకారులు ఈ సమయంలో ప్రతిష్టాత్మకమైన అవార్డులు పొందుతారు. అయితే వృశ్చిక రాశి వారి ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. మీరు చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. అవే ఇబ్బంది పెట్టి అతిపెద్ద సమస్యలుగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం అస్సలు అశ్రద్ధ చేయవద్దు. వృశ్చిక రాశికి సంబంధించి ఈ సమయంలో విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు కలిసే అవకాశం కనిపిస్తుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.